నమస్కారం. మహాభారత యుద్ధం మొదలవ్వక ముందే అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. దీన్ని మనం ఈనాటి యువతకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక సర్వైవల్ గేమ్ ఆడుతున్నారు. మీ టీమ్ లీడర్ దగ్గర అన్లిమిటెడ్ హెల్త్ అనే వరం ఉంది. అంటే ఆయనకి మరణం లేదు. మరోవైపు ఎదుటి టీం చూస్తే సంఖ్యాపరంగా చాలా చిన్నది. రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు లాజిక్ ప్రకారం మీ లీడర్ ఎంత నిశ్చింతగా, ధైర్యంగా ఉండాలి. కానీ అదే లీడర్ భయంతో వణికిపోతూ మనం గెలుస్తామా, మనం నిలబడగలమా అని లెక్కలు వేసుకుంటూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఏదో తేడాగా ఉంది కదా అనిపిస్తుంది కదా. సరిగ్గా ఇదే మానసిక స్థితి, మైండ్ సెట్ కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు దుర్యోధనుడిలో మనం చూస్తాం. దుర్యోధనుడు ఏమంటున్నాడంటే, ఆచార్య, మన కౌరవ సైన్యం అపర్యాప్తం, అంటే అంతులేనిది, అన్లిమిటెడ్. ఎందుకంటే మనల్ని రక్షిస్తున్నది సాక్షాత్తు భీష్మ పితామహుడు. ఆయన దగ్గర ఇచ్ఛా మరణం అనే శక్తి ఉంది. ఆయన అనుకుంటే తప్ప మృత్యువు ఆయన దరి చేరదు. మరోవైపు పాండవ సైన్యం పర్యాప్తం, అంటే పరిమితమైనది, లిమిటెడ్. వాళ్ళని భీముడు రక్షిస్తున్నాడు. కానీ మిత్రులారా, ఇక్కడే దుర్యోధనుడు ఒక పెద్ద పొరపాటు చేశాడు. పాండవ సైన్యం సంఖ్యలో తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు బలహీనులు అస్సలు కాదు. ఎందుకంటే వాళ్ళ పక్షాన సాక్షాత్తు ధర్మం ఉంది. అంతేకాదు, ఈ సృష్టి అనే ఆటను నడిపించే ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు వాళ్ళ రథం మీద సారథిగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక్కటే. దుర్యోధనుడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అంతులేని సైన్యం ఉంది, మరణం లేని భీష్ముడు ఉన్నాడు. అయినా సరే అతని కళ్లలో కాన్ఫిడెన్స్ లేదు, భయం మాత్రమే ఉంది. దీన్నే మనం గిల్టీ కాన్షియన్స్ అంటాం. అంతరాత్మ సాక్షిగా మనం తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు మన దగ్గర ఎంత పవర్ ఉన్నా మనసులో ప్రశాంతత ఉండదు.